बैठो, पैर लंबा करो। పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. బైసరన్ వ్యాలీకి టూరిస్ట్ గా వచ్చిన అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తి తనకు తెలియకుండానే ఉగ్రదాడి ఘటనను రికార్డ్ చేశాడు. జిప్ లైన్ పై రైడ్ చేస్తున్నప్పుడు అతడు సెల్ఫీ వీడియో తీసుకోగా అందులో ఉగ్రదాడి దృశ్యాలు కనిపించాయి. జిప్ లైన్ పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతూ ఉండగా దిగువన ఉన్న వ్యక్తులు కేకలు, తుపాకీ శబ్దాలు అందులో రికార్డ్ అయ్యాయి. अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर। बैठो, पैर लंबा करो। ఉగ్రదాడి ఘటనలో ఓ వ్యక్తి నేల కొరిగిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. అయితే దిగువన జరుగుతున్న విషయాలేమీ ఆ పర్యాటకుడు గుర్తించలేదు. చెప్పాలంటే తన చెవులు కప్పి ఉంచడం వల్ల వినిపించకపోయి ఉండొచ్చు అంటున్నారు అధికారులు. దీనికి తోడు రైడ్కు ముందు జిప్ లైన్ ఆపరేటర్ వ్యవహార శైలి తీరుపైన పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు మరింత స్పీడప్ చేసింది. अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर। बैठो, पैर लंबा करो। अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर। बैठो, पैर लंबा करो। పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఐఏ జిప్ లైన్ ఆపరేటర్ కు సమన్లు జారీ చేసింది. మరోవైపు టూరిస్ట్ రిషి భట్ జిప్ లైన్ ఆపరేటర్ పైనే అనుమానం ఉందంటున్నాడు. జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని 3 సార్లు అన్న తర్వాతే కాల్పుల శబ్దం వినిపించిందని చెబుతున్నాడు. అయితే కాల్పులు జరుగుతున్నా టూరిస్టులు మాత్రం ఆపరేటర్ వారించలేదని రిషబ్ శెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు. రిషి భట్ అహ్మదాబాద్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. अल्लाहु अकबर, अल्लाहु अकबर। बैठो, पैर लंबा करो।
భారత నావికాదళం కోసం ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్స్ మెరైన్ యుద్ధ విమానాలను 64,000 కోట్లతో కేంద్రం కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై వర్చువల్ గా జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఫ్రాన్స్ రక్షణ రంగ కంపెనీ డఫ్సో ఏవియేషన్ నుంచి కొనుగోలు చేయనున్న విమానాలను ఐఎన్ఎస్ అరిహంత్ పై మోహరించనున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ కమిటీ ఈ డీల్కు 3 వారాల క్రితమే పచ్చజెండా ఊపింది. 5 ఏళ్ల తర్వాత యుద్ధ విమానాల రాక మొదలు కానుంది. అనుబంధ ఆయుధ వ్యవస్థలు, విడి భాగాలతో పాటు విమానాల తయారీ సాంకేతికత పరిజ్ఞానాన్ని సైతం భారత్కు బదిలీ చేయనుంది. వెల్కమ్ బ్యాక్. ఏ మాట ఏం బాదుడు, కొడితే సిక్సే కొట్టాలన్నట్టు బౌలర్లపై పగబట్టినట్లు ఊచకోత కోసేశాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇంత తేలిగ్గా 6 బాదేయొచ్చా, సెంచరీ చేయడం అంత సులువా అన్నట్టుగా ఈ చిన్నోడు చెలరేగుతుంటే చూడ్డానికి 2 కళ్లు సరిపోలేదు. సవాయ్ మాన్ సింగ్ స్టేడియాన్ని సునామీలా చుట్టేసిన రాజస్థాన్ ఓపెనర్ సూర్యవంశీ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలా ఫ్లిక్స్ చేస్తే బంతి వెళ్లి అభిమానుల్లో పడింది. ముందుకొచ్చి కాస్త బంతిని టచ్ చేస్తే రివ్వున ఎగిరి స్టాండ్స్ లో కనపడింది. 1-2 ఇలాంటి షాట్లు అతడి ఆటే హైలైట్స్ చేసినట్లుగా కనిపించింది. అతడి పవర్, టైమింగ్, దృక్పథం అద్భుతం. తానాడిన తొలి మ్యాచ్ లోనే మెరిసినప్పటికీ ఏడుస్తూ పెవిలియన్ చేరిన సూర్యవంశీ ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లను మామూలుగా ఏడిపించలేదు. ఇషాంత్ శర్మ అని లేదు, కరీం జనత్ అని లేదు. ఎవరి బౌలింగ్ లోనైనా కొట్టుడే కొట్టుడు. అలవోకగా సిక్సర్లు బాదుతూ కొండంత స్కోర్ను కరిగించేశాడు. ఏళ్లకే 1.1 కోట్ల రూపాయలతో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సూర్యవంశీ మెరుపుల వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది. మనీష్ ఓజా కోచింగ్ లో ఎదిగిన బీహార్ కుర్రాడు రోజుకి 600 బంతులను ఎదుర్కొని సాధన చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ, అత్యంత తీవ్రత ఉండే ఐపీఎల్ మ్యాచ్ లోనూ మేటి బౌలర్ల బౌలింగ్ ను ఊచకోత కోసి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇతనికి 14 ఏళ్లంటే నమ్మమనుకుంటూ ప్రేక్షకులు ఆశ్చర్యాలకు గురవుతున్నారు. ఇంకా మామూలుగా బాధ లేదు ఈ రాజస్థాన్ రాయల్స్ చిన్నోడు. బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ 6లు 4ల మోతతో హైలైట్స్ ను తలపిస్తూ కేవలం 35 బంతుల్లోనే శతకం బాధేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే 2 అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఫలితంగా 210 పరుగుల లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించి గుజరాత్ ను చిత్తుగా ఓడించింది రాజస్థాన్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది. వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. ఎల్ఓసి వద్ద దాయాది దేశం కాల్పులకు పాల్పడుతోంది. కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పులు జరపగా దాయాది కవ్వింపు చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది. వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. ఎల్ఓసి వద్ద దాయాది దేశం కాల్పులకు పాల్పడుతోంది. కాశ్మీర్లోని ఆక్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పులు జరపగా దాయాది కవ్వింపు చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. సార్
పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సై అంటే సై అంటున్నాయి. రివెంజ్ పక్కాగా తీర్చుకోవాల్సిందే, పాక్ లెక్క తేల్చాల్సిందేనంటూ భారత వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడిపై పాక్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతదేశం ఈ దాడిని స్వయంగా చేసినట్లు అనిపిస్తుందని, ఈ దాడిలో పాకిస్తాన్ను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తాము భారత్తో యుద్ధం ప్రారంభించాలనుకోవడం లేదు, కానీ యుద్ధ పరిస్థితి తలెత్తితే పాక్ కూడా ప్రతిస్పందిస్తుందని అన్నారు. భారతదేశం నీటిని ఆయుధంగా ఉపయోగిస్తుందని రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ అన్నారు. పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని, ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉంటేనే అణ్వాయుధాలను ఉపయోగిస్తుందని ఆసిఫ్ అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం తనపై దాడి చేస్తుందని పాకిస్తాన్ భయపడుతోంది. అయితే భారతదేశాన్ని కూడా హెచ్చరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. That India will attempt an incursion in Pakistan and will engage Pakistan militarily. That is a possibility, a very clear and stark possibility. Cannot be ruled out. We have reinforced our forces because it is something which is imminent now. So in that situation, some strategic decisions have to be taken. Absolutely ready, but high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way in seas, we are prepared to respond, and inshallah we will give a befitting response to India. I would still believe and very firmly believe that nuke will not be an option because it will destroy both countries. There is a likelihood that India will చెరువులపై అక్రమార్కుల కన్నుపడింది. ప్రభుత్వ భూముల్లో బరితెగించి యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ మట్టిని తరలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిఘా నిద్రావస్థలో జోగుతూ ఉండగా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. నేతల కనుసన్నల్లో చెరువులు కొండలను కొల్లగొట్టి పిండి చేస్తున్నా ఇదేమని ప్రశ్నించే వ్యవస్థ లేదు. కొందరు పలుకుబడితో దర్జాగా తవ్వేసి రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లోనూ బరి తెగించి పాగా వేసి దందా సాగిస్తున్నారు. మైదుకూరు మున్సిపాలిటీలో మాఫియా చెలరేగిపోతోంది. విజయవాడ టు బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది. రోడ్డు నిర్మాణం పేరుతో పొలాలు, కాలువలు, చెరువులను ధ్వంసం చేస్తుంది. పర్యావరణానికి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా మట్టి తరలింపుకు అధికారులు అనుమతులిచ్చారు. కానీ అవేవీ పట్టించుకోని మట్టి మాఫియా రైతుల నోట్లో మట్టి కొడుతోంది. అనుమతులు పొందింది ఒక చోట అయితే మట్టిని మరొక చోట నుంచి తరలిస్తోంది. విజయవాడ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవేకి నిర్మిస్తున్నటువంటి మెగా కాంట్రాక్ట్ కంపెనీ కాసులకు కక్కుర్తిపడి రైతుల నోట్లో మట్టి కొడుతూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ మట్టి తవ్వకాలు జరుపుతూ అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మేలు చేయాల్సినటువంటి ఈ రోడ్డు నిర్మాణం కీడు చేస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు మట్టి ఎక్కడి నుంచి తోలుతున్నారు అనేది మనం అడుగుదాం. అన్న, ఎక్కడి నుంచి వస్తుంది మట్టి? ఏ ఊరు చెరువు అది? ఈ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఎన్ని రోజుల నుంచి తోలుతున్నారు అక్కడ? ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పోయినము. వీళ్లకు అఫిషియల్ గా మట్టి తోలుకోవడానికి పర్మిషన్ అప్లై చేసుకున్నది ఒక చోట, కానీ వీళ్ళు మట్టి తీసుకొస్తున్నది ఒక చోట. పూర్తిగా మట్టి అక్రమ రవాణా జరుగుతూ ఉందని స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ ఉన్నతాధికారులు ఇక్కడున్నటువంటి కాంట్రాక్టర్ దగ్గర ముడుపులు తీసుకొని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మట్టి తవ్వుకోవడానికి అనఫిషియల్గా అనుమతులు ఇవ్వడం కారణంగా చెరువులన్నీ కూడా నాశనమైపోతూ ఉన్నాయి. అలాగే తెలుగంగా పరిధిలో ఉన్నటువంటి తెలుగంగా ఆధీనంలో ఉన్నటువంటి భూముల్లో కూడా ఇష్టానుసారంగా ఈ విధంగా మట్టి తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపడుతూ ఉండడంతో చెరువులు, కొండలు చింద్రమవుతున్నాయి. బెంగళూరు, కడప, విజయవాడ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులు చేపడుతున్న ఉప గుత్తేదారులు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. కొండలను కొల్లగొడుతున్నారు. అయితే కొండ ప్రాంతంలో మట్టి తవ్వకాలు జరపాలంటే పర్యావరణ అనుమతులు ఉండాలి. కానీ 2 కిలోమీటర్ల పొడవున రోడ్డు ఏర్పాటు చేసుకుని కొండపై నుంచి మట్టిని తరలిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించిన కలెక్టర్ తాత్కాలికంగా మట్టి తరలింపును అడ్డుకున్నారు.
నిర్మాణం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ యొక్క బరితెగింపుకు నిలువెత్తు నిదర్శనమే మన వెనుక వైపు కనిపిస్తున్నటువంటి ఈ కొండ. ఇలా ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద జేసీబీలను పెట్టి టిప్పర్లతో మట్టిని తరలించి రోడ్డు నిర్మాణం పేరుతో వాడుకుంటూ ఉన్నారు. అయితే స్థానికులు కొంతమంది కలెక్టర్కు దీనిపైన ఫిర్యాదు చేశారు. దాంతో తాత్కాలికంగా ఇక్కడ మట్టి తవ్వకాలను ఆపేశారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగింది ఫస్ట్ ఇక్కడ? మైదుగూరులోని రెవెన్యూ పరిధిలో గడ్డమాయపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 83 దీంట్లో వచ్చేసి 246 ఎకరాల భూమి ఉంది, ప్రభుత్వ భూమి, కొండ. దీంట్లో ఎలాంటి రెవెన్యూ కానీ మైనింగ్ కానీ పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్ కానీ ఎలాంటి పర్మిషన్లు ఇక్కడ లేవు. ఇక్కడ లేకపోగా వాళ్ళు దీంట్లో ఎంటర్ అయ్యి కాలువలు తెలుగుగా ప్రధాన కాలువ బూడ్చి అక్కడ రోడ్డు చేసి ఈ కొండలోకి, ఈ ప్రభుత్వ భూమి కొండలోకి మొత్తం ఒక 5-6 కిలోమీటర్స్ వరకు రోడ్డు మొత్తం అంతా కూడా చెట్లు అన్ని కూడా నిలిపేసుకుంటా అన్ని చెట్లన్నీ తొలగించేసి ఈ కొండలోకి వచ్చేసినారు. వచ్చి 10 జేసీబీలు 10 లారీలు డైలీ బండ్లు పెట్టేసి స్టార్ట్ చేసినారు వర్క్ కంప్లీట్గా. కలెక్టర్ సార్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము, విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చినాము, మైనింగ్ వాళ్ళకి ఇచ్చినాము, అందరికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఎవరైనా వచ్చి వీళ్ళని అడిగి ఏమన్నా మీ దగ్గర పర్మిషన్స్ ఉన్నాయా, మీకు మైనింగ్ కానీ రెవెన్యూ కానీ పర్మిషన్స్ ఉన్నాయంటే వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు మైదుకూరులో. లారీ వాడు ఇంకా ఏం పర్మిషన్ చూపిస్తాడు, కాజీపేట పర్మిషన్ చూపిస్తాడు, ఇది అన్న మాకు ఈ పర్మిషన్ ఇక్కడ అని చెప్పి. అది ఎక్కడిది, మైదుకు సంబంధించింది కాదు, ఈ సైట్కి సంబంధించింది కాదు, వాడు ఇచ్చిన లొకేషన్ ఇక్కడ లేదు. వాడు యాడనో పర్మిషన్ ఇచ్చి ఇక్కడ దవ్వుకుంటాను. ఎలాంటి పర్మిషన్లు ఏమి లేవు. ఇంతవరకు ఎంఆర్ఓ అయితే ఇంతవరకు ఈ ప్లేస్లో 20 రోజులు ఇక్కడ ఇల్లీగల్గా ఇంత జరిగింది. కనీసం ఎంఆర్ఓ వచ్చి ఈ ఏరియాలో విజిట్ కూడా చేయలే. మట్టిని తరలించడం ఒక ఎత్తు అయితే అక్కడికి చేరుకోవడం మరో ఎత్తు. మార్గ మధ్యలో అడ్డొచ్చిన నీటి కాలువను సైతం పూర్తిగా పూడ్చేశారు. రైతులకు నీరు రాకుండా చేశారు. తెలుగు గంగా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కాలువను పూడ్చడం పెద్ద నేరమని స్థానికులు అంటున్నారు. కానీ కాలువను పూడ్చి కొండపైకి చేర్చి మట్టిని కొల్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డ్ హైవే నిర్మాణం చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్ యొక్క అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మన వెనుక కనిపిస్తున్నటువంటి ఈ కెనాలు పైన ఉన్నటువంటి చల్లబసాయపల్లి ప్రాజెక్టు నుంచి కింది గ్రామాలకు నీరు వెళ్తూ ఉంటుంది. అలాంటి అఫిషియల్గా ఉన్నటువంటి కాలువను ఎంత అడ్డగోలుగా బూడ్చివేసి మరి దారి వేసి కొండపైకి వెళ్ళాలని ప్రయత్నించారో మనం చాలా స్పష్టంగా విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం ఒక 2-3 పైపులు మాత్రం వేశాడు, పైన మొత్తం బూడ్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ పైపులు కూడా బూడిపోయాయి. ఇదే కాలువ ద్వారా నీరు వస్తే మాత్రం ఇప్పుడు ఇక్కడి నుంచి కిందికి వెళ్ళని పరిస్థితి. దీనివల్ల 2 ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, ఎండాకాలం కాబట్టి వాటిని కొద్దిగా వాడుకునే ఉద్దేశంలో అధికారులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కాలువకు నీళ్లు వస్తే ఎదురయ్యే 2 ప్రమాదాలు, ఒకటి ఇక్కడి నుంచి నీళ్లు కిందికి వెళ్ళకపోతే మాత్రం పైన ఉన్నటువంటి ఒక 3-4 గ్రామాలు ఈ కాలువ ద్వారా వచ్చే నీటికి ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక రెండోది, కిందికి నీళ్లు వెళ్ళకపోతే 3-4 గ్రామాల పంట పొలాలు ఎండిపోయే అవకాశం ఉంది. ఇంతటి ప్రధాన పంట కాలువను ఇంత అడ్డగోలుగా పూడ్చడానికి ఈ కాంట్రాక్టర్కు ఎవరు అనుమతులు ఇచ్చారు అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అయితే పక్కనే గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుంది. తనకు కనుచూపు మేరలో ఒక కొండతిప్ప ఉంది కాబట్టి అక్కడ నుంచి మట్టిని క్షణాల్లో తోలుకోవచ్చు, తరలించవచ్చు. దాని ద్వారా చాలా తక్కువ ఖర్చుతోనే మట్టి పని అయిపోతుంది అని కక్కుర్తి పడినటువంటి కాంట్రాక్టర్లు ఇంత బరితెగింపు వ్యవహారానికి దిగారు. మధ్యలో ఉన్నటువంటి ఈ కాలువను పూర్తి చేసి కొండపైకి వెళ్లాలన్న ప్రయత్నంలోనే ఇదంతా జరిగింది. అయితే ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్నది ఇప్పుడు అందరి నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. ఐక్యరాజ్య సమితిలో పాక్ ను భారత్ ఎండగట్టింది. పాక్ మోసపూరిత దేశమని భారత్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజ్నా పటేల్ అన్నారు. ఉగ్రవాదులకు శిక్షణ, నిధులు అందిస్తున్నట్లు పాక్ మంత్రి అంగీకరించారని, ఆయన మంత్రి వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నట్టు విన్నది గుర్తు చేశారని కూడా అన్నారు. ఇక ప్రపంచ ఉగ్రవాదాన్ని అది పెంచి పోషిస్తుందని చెప్పారు. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకొని చూస్తూ ఉండదని హెచ్చరించారు. భారత్ పై నిరాధార ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాక్ దుర్వినియోగం చేస్తుందని యోజ్నా పటేల్ తెలిపారు.
ఐక్యరాజ్య సమితిలో పాక్ ను భారత్ ఎండగట్టింది. పాక్ మోసపూరిత దేశమని భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజ్నా పటేల్ అన్నారు. ఉగ్రవాదులకు శిక్షణ, నిధులు అందిస్తున్నట్లు పాక్ మంత్రి అంగీకరించారని, ఆయన మంత్రి వ్యాఖ్యలను ప్రపంచం మొత్తం విన్నదని గుర్తు చేశారు. ప్రపంచ ఉగ్రవాదాన్ని అది పెంచి పోషిస్తుందని తెలిపారు. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకొని చూస్తూ ఉండదని హెచ్చరించారు. భారత్ పై నిరాధార ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాక్ దుర్వినియోగం చేస్తుందని యోజ్నా పటేల్ తెలిపారు. I would like to begin by thanking the UN Office of Counterterrorism for convening this important meeting and to express India's appreciation to Spain and Iraq, the co-chairs of the group of friends of victims of terrorism, for their leadership in organizing this event. A special thanks to ASG, to DSG and USG involved in this process. Mr. Voronkov, a special thanks to you. India deeply appreciates and values the strong, unequivocal support and solidarity extended by leaders and governments across the world in wake of the recent terrorist attack at Pahalgam, Union Territory of Jammu and Kashmir. This is a testimony to the international community's zero tolerance for terrorism. The Pahalgam terrorist attack represents the largest number of civilian casualties since the horrific 26/11 Mumbai attacks in 2008. Having been a victim of cross-border terrorism for decades, India fully understands the long-lasting impact such acts have on victims, their families, and society. As the UN Security Council in its statement has said, perpetrators, organizers, financiers, and sponsors of reprehensible acts of terrorism must be held accountable and brought to justice. Acts of terrorism are criminal and unjustifiable regardless of their motivation, wherever, whenever, and by whomever committed. We reiterate that terrorism in all its forms must be condemned unequivocally. The establishment of the Victims of Terrorism Association is a significant step in this regard. It will create a structured, safe space for victims to be heard and supported. India believes that initiatives like Bhutan are essential to strengthening the global response to terrorism, ensuring that victims remain at the center of our collective efforts. Thank you, Chair.